గైస్ ఏదైనా మూవీ యొక్క రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు జనాలు రాలేదని ఏడ్చేవాళ్ళని చూసాం. అంతేకాకుండా ఇలా మీరు ఈవెంట్కి వస్తే ఫ్రీగా ఫుడ్ పెడతాం, అంతేకాకుండా మీకు కొన్ని ఆఫర్స్ ఇస్తాం అంటూ ఊరిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ కట్ చేస్తే ఈ రోజు యాసిడ్లో దేవరావు మూవీ యొక్క రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అయితే ఈ ఈవెంట్ చూడడానికి చాలా మంది జనాలు అయితే వచ్చారు. మూవీ టీం అంచనా వేసింది 2000 మందిని, కానీ ఇక్కడికి వచ్చింది 10,000 నుంచి 20,000 వరకు ఉంటారు. అంతేకాకుండా రోడ్డుపై ఇంకొక 4,000 నుంచి 5,000 మంది వరకు ఉన్నారు. అయితే వీరందరినీ మూవీ టీం అయితే హ్యాండిల్ చేయలేక, సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేక మూవీ టీం అయితే చేతెత్తిసింది. సో అక్కడికి వచ్చిన పోలీస్ ఫోర్స్ అయితే పెద్ద రచ్చ చేశారు. అయితే ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అయితే మస్తు రచ్చ చేసి కుర్చీలు విసిరేయడం, కొట్టుకోవడం లాంటివి చేశారు. ఎనీవేస్ ఇక్కడ తప్పేవరదంటే మూవీ టీం ముందే అంచనా వేసి ఇంత పెద్ద మూవీ యొక్క రిలీజ్ ఈవెంట్ అంటే ఇండోర్ లో కాకుండా అవుట్డోర్ లో పెట్టుంటే బాగుంది. లేకపోతే తమిళలో అయితే ఇండోర్ లో ఈవెంట్ పెట్టుకుని అందరితో పర్ఫార్మెన్స్ చేస్తే అయిపోతుంది. సో వీళ్ళు కూడా అలాగే ట్రై చేస్తాం అనుకున్నారు. కానీ ఎక్కడ ఉంది ఎవరు? యంగ్ టైగర్ ఎన్టీఆర్. కేవలం 2000 కెపాసిటీ ఎక్కడ సరిపోతుంది? ఎవడైనా బుద్ధున్నట్టు పెట్టుకుంటారా? ఎన్టీఆర్ ఈవెంట్ అలాగే 6 ఇయర్స్ తర్వాత అంటే లక్షల్లో వస్తారు. అలాంటిది అవుట్డోర్ లో ఎవడని పెట్టుకుంటాడు. ఎనీవేస్ ఇది ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. అయితే పాస్ తీసుకున్న వాళ్ళైతే బాగా డిసప్పాయింట్ అవుతారు. సో ఇదంతా కూర్చొని పక్కన పెడితే ఎనీవేస్ ఇది ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పాస్ తీసుకున్న వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి ఎంతో టైం తీసుకుని ఎన్టీఆర్ స్పీచ్ ని అలాగే అనిరుద్ధ్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తామని ఎంతో వెయిట్ చేశారు. కాకపోతే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక బాగా డిసప్పాయింట్ అయితే మీకు. ఎప్పటికైనా ఎన్టీఆర్ అనే యొక్క రేంజ్ తెలుసుకుని ఎప్పటికైనా అవుట్డోర్ లో పెట్టడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.